ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము 3వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. కీర్తన గ్రంథము 72వ కీర్తన 7వ స్థానమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమనేది. పిల్లరా, మరి దేవుని వాక్యం సెలవిస్తోంది, నీతిమంతులను దేవుడు వర్ధిల్లింప చేస్తాడని, దేవుడు అభివృద్ధి చేస్తాడని, క్షేమాభివృద్ధి ఆయన కలగజేసేవాడుగా ఉన్నాడని. ఎందుకంటే చంద్రుడు లేకపో వరకు, అంటే చంద్రుడు ఎప్పుడు ఉండడు అన్ని సందర్భాల్లో కూడా చంద్రుడు ఉంటున్నాడు. కానీ చంద్రుడు ఎప్పుడు ఉండదంటే ఆయన రాకడ వరకు, ఆయన రాకడ వచ్చి ఆ పర్యాయం వరకు కూడా చంద్రుడు ఉంటాడు. మరి ఆ తర్వాత అయితే చంద్రుడు ఉండడు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా కాలిపోతాయని కూడా రాయబడి ఉంది. కాబట్టి మరి ఆయన రాకడ వరకు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే క్షేమాభివృద్ధిగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనికరంగా ఉంచుతాడని లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. అటువంటి దీవించే దేవుణ్ణి, ఆశీర్వదించే దేవుణ్ణి, మేలు చేసే దేవుణ్ణి, మరి ఆయనతో నువ్వు ఉంటే మరి నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరులారా, మరి ఇంకా ఎవరైతే యేసును అంగీకరించకుండా ఉంటున్నారో, మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, ఆయన సన్నిధిలో రక్షింపబడటానికి, మరి నిత్య జీవానికి మరి వారసులుగా సిద్ధపడటానికి రండి. మరి వచ్చినటువంటి వారు దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఆ పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రభు, మంచి కాపరికి స్తోత్రాలు, మహిమోన్నతుడా నీకు వందనాలు తండ్రి, జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు, యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు, పరిశుద్ధుడా ప్రేమల తండ్రికి స్తోత్రాలైన ప్రభా, దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి ప్రభా. ఇంతవరకు కొన్ని విషయాలు తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి ఎంతగానో మీరు మా ప్రభావం మరి ఇచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించిన భావనికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి, మీరు అక్కడ వరకు మమ్మల్ని ప్రభా క్షేమాభివృద్ధి కలగజేసేవాడు నీవేనైనా. దేవతని యేసునికి వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించిన తండ్రి, దీవించినైనా అధికారులు రాజులందరూ కూడా మంచి వంతులం పడి తండ్రి. ఈ రోజు నన్ను ప్రభా యవన బిడ్డలు తండ్రి చేస్తే ప్రభా ఇదిగో తండ్రి యేసు, ఎంతోమంది చెడిపోతున్నారు తండ్రి చేస్తే, నేను ఆ బిడ్డలను రక్షించుకుని తండ్రి చేస్తే కాపాడు దేవానికి స్తోత్రాలు ప్రభు. అయినా ఇదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి అయినా. దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. రాకపోకలు మీ తోడు సహాయం చేయని భావనికి వందనాలు తండ్రి ప్రభా. మరి దేవానికి స్తోత్రాల ప్రభా. మరి 10th క్లాస్ పరీక్ష రాయటానికి అయితే దేవ ఇదిగో తండ్రి నైనా నిన్నటి దినాన్ని ప్రభా చక్కగా రాశారు ప్రభా. ఈరోజు కూడా తండ్రి చక్కగా రాసి బిడ్డల ప్రభా తండ్రి నైనా ఇదిగో తండ్రి ప్రభా వాళ్ళు జరుగుతున్న ఎగ్జామ్స్ ప్రభా చక్కగా రాయటం మీరు కృప దయచేయండి తండ్రి. దేవ తండ్రి నైనా జ్ఞానం దయచేయండి ప్రభా, ధైర్యం దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా పరిశుద్ధ ఆత్మదేవుడా బిడ్డలతో మీరుండండి అయినా ప్రభా. చక్కగా రాయటానికి మీరు సమయోచితమైన ఆలోచన ఇవ్వండి తండ్రి. దాని ఆ పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వాళ్ళతో నింపండి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవుడా విదేశంటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా దీవించినైనా. దేవతను మా దేశ పాడి పడినంతను కూడా మీరు ఆశ్రయించండి, దీవించినని ప్రభా. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి తండ్రి యేసయ్య ప్రభా. ఇగో తండ్రి జైలున్న బిడ్డలు విడుదల చేయండి, కోర్టు గొడవలు కేసు గొడవలు కొట్టివేసి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామకు మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.